వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. యాక్టర్ శ్రీలీల డాక్టర్ అయ్యారు. ఓ పక్క సినిమాల్లో నటిస్తూనే ఎంబీబీఎస్ చదువుతున్న ఆమె ఇటీవల ముంబైలో జరిగిన యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పట్టా అందుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో డాక్టర్ శ్రీలీల అంటూ సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి విషస్ వెల్లువెత్తుతున్నాయి. కన్నడలో కిస్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల యంగ్ హీరోలతో పాటు టాప్ హీరోలందరితో నటించి టాప్ పొజిషన్ కు చేరుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీలో నటిస్తూ దూసుకుపోతోంది. శ్రీలీల లాగా చాలా మంది హీరోయిన్లు డాక్టర్ పట్టా పుచ్చుకున్న వారున్నారు. జనరల్ గా ఇటు సినీ కెరీర్, అటు అకాడమిక్స్ బ్యాలెన్స్ చేయలేక ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపేస్తుంటారు హీరోయిన్స్. కానీ ఈ భామల రూటే సెపరేట్. ఓవైపు కెరీర్, మరోవైపు వైద్య విద్యను అభ్యసిస్తూ ఎంతో మందికి రోల్ మోడల్స్ గా నిలిచారు. జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతూనే నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన సాయి పల్లవి ఓవైపు యాక్టింగ్ కొనసాగిస్తూనే మరోవైపు వైద్య విద్యను పూర్తి చేసింది. అలాగే ఇక్కడ ప్రాక్టీస్ చేసేందుకు ఎగ్జామ్ కూడా రాసింది. ప్రజెంట్ బిజీ షెడ్యూల్స్ వల్ల ప్రాక్టీస్ పక్కన పెట్టిన సాయి పల్లవి భవిష్యత్తులో డాక్టర్గా సెటిల్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక శ్రీలీల కూడా ఎంబీబీఎస్ చదువుతూనే మొహానికి మేకప్ వేసుకుంది. చేతిలో భారీ లైనప్ ఉన్న, బిజీ షెడ్యూల్స్ ఉన్న అకాడమిక్స్ను అశ్రద్ధ చేయలేదు. ఎట్టకేలకు ఎంబీబీఎస్ పూర్తి చేసి తాజాగా డిగ్రీ తీసుకుంది ఈ వైరల్ వయ్యారి. తనకు ఇష్టమైన నటన కోసం డాక్టర్ వృత్తిని పక్కన పెట్టేసింది మరో టాలీవుడ్ గర్ల్ కామాక్షి భాస్కర్లా. చైనాలో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి కొన్నాళ్ల పాటు డాక్టర్గా వర్క్ చేసి ఆ తర్వాత యాక్ట్రెస్గా మారింది ఈ బ్యూటీ. డాక్టర్ రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ కూడా తన తండ్రి అడుగుజాడల్లోనే ఎంబీబీఎస్ పూర్తి చేసింది. శివాని హైదరాబాద్లోని అపోలో మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ చదువుతూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. గాడ్సేతో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన ఐశ్వర్య లక్ష్మి కూడా వైద్య విద్యను కంప్లీట్ చేసింది. ప్రస్తుతం తెలుగులో సంబరాల ఏటిగట్టు చేస్తోన్న ఈ బ్యూటీ కేరళలో మెడిసిన్ పూర్తి చేసింది. డాక్టర్ కాబోయి యాక్ట్రెస్ అయ్యామంటూ గతంలో ఎంతో మంది హీరోయిన్స్ మాటలకు వీళ్ళు రివర్స్ చేసి చూపిస్తూ అప్కమింగ్ బ్యూటీలకు ఇన్స్పిరేషన్గా నిలుస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.